సమావేశం ముగిసింది. దాదాపు 2 గంటల పాటు సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. విభజన అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించారు. హైదరాబాద్లోని కొన్ని భవనాలు ఏపీకి ఇవ్వాలని సీఎం చంద్రబాబు అడిగారు. అయితే హైదరాబాద్లో స్థిరాస్తులన్నీ తెలంగాణకే చెందుతాయని సీఎం రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. భవనాలు ఏపీకి ఇవ్వడానికి నిరాకరించారు. భద్రాచలం నుంచి ఏపీలో కలిపిన 7 మండలాల్లోని 5 గ్రామాలను ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. హైదరాబాద్ ఆస్తులు తెలంగాణకే చెందుతాయంటూ రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, వీరిద్దరి భేటీలో ఏ అంశాలు చర్చకొచ్చాయి? మొత్తం దాదాపు 2 గంటలు, అంటే 1:45 నిమిషాల పాటు సమావేశం జరిగింది. చాలా అంశాలు ఏదైతే మనం ఉదయం నుంచి చెప్తూ వస్తున్నామో, ఈ 9th, 10th షెడ్యూల్ సంబంధించిన అంశాలు అన్ని కూడా చర్చకొచ్చాయి. అయితే ఈ సమావేశం ముగిసిన తర్వాత ఇక్కడికి వచ్చే కొద్ది సేపటి క్రితం సమావేశం ముగిసింది. 2 కమిటీలు వేయాలని తెలంగాణ ఇక్కడ ఒక నిర్ణయం జరిగినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అధికారులకు సంబంధించి ఇప్పుడు అఫీషియల్ గా బ్రీఫింగ్ అయితే ఉంటుంది. కాకపోతే రెండు కమిటీలను, అధికారుల స్థాయిలో ఒక కమిటీని, ప్రజాప్రతినిధుల స్థాయిలో ఒక కమిటీని వేయాలని ప్రభుత్వం అంటే ఈ చర్చల ముగిసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అధికారుల స్థాయిలో చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే 9th, 10th షెడ్యూల్కు సంబంధించి కార్పొరేషన్లు, సంస్థలకు సంబంధించిన ఆస్తుల విభజన ఇవన్నీ కూడా శాఖాపరమైన అంశాలు కాబట్టి దీంట్లో ఉన్నతాధికారుల నేతృత్వంలో ఒక కమిటీని వేయాలని ఈ సమావేశం నిర్ణయించింది. దీంతో పాటు ప్రజాప్రతినిధులు అంటే ముఖ్యంగా మంత్రులతో ఒక కమిటీ ఉండే అవకాశం కూడా ఉంటుంది. ఈ 2 కమిటీలు ఈ విభజనకు సంబంధించిన ఈ పెండింగ్ ఇష్యూస్ పైన పూర్తి కసరత్తు చేస్తూ ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహించుకుంటూ శాఖాపరంగా అధికారులతో నిర్వహించుకుంటూ ఒక క్లారిటీ వచ్చి దానికి తొందరగా సొల్యూషన్ వచ్చే విధంగా కృషి చేస్తాయి. దీంతో పాటు మరి కొద్ది రోజులు అంటే నెక్స్ట్ వీక్ లో మరోసారి సీఎస్లు, ఏపీ, తెలంగాణ సీఎస్లు, చీఫ్ సెక్రటరీలు, సీఎస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమావేశం కావాలని ఒక నిర్ణయానికి వచ్చారు. దీంట్లో ఈ సమావేశంలో ప్రధానంగా పోలవరానికి సంబంధించి పోలవరం ముంపు గ్రామాలకు దూరంగా ఉన్న 5 గ్రామాలకు సంబంధించిన అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ 5 గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలి అని చెప్పి కోరినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి కొంత సుముఖతనే వ్యక్తమైనప్పటికీ కూడా దీనిపై అధికారికంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి దీనికి సంబంధించిన ప్రోటోకాల్, ఈ అంశాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. దానిలో భాగంగానే అధికారులతో ఉండే కమిటీ దీనిపైన కసరత్తు చేస్తుంది. దీనికి సంబంధించి నిర్ణయం తీసుకోవాలంటే, ఎందుకంటే కేంద్రం ఇచ్చిన ఆర్డినెన్స్ ద్వారా 7 మండలాలు అన్నవి ఏపీకి ఇవ్వబడినాయి 2015లో. ఇప్పుడు దాంట్లోకి వెళ్లి 5 గ్రామాలను తీసుకోవాలనుకున్నా మళ్ళీ కేంద్ర హోంశాఖ అనుమతులు కావాల్సి ఉంటుంది. కాబట్టి ప్రోటోకాల్ పరంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, దీనికి సంబంధించి అధికారుల కమిటీ పనిచేయబోతుంది. కేంద్ర హోంశాఖకు మరోసారి లేఖ రాసే అవకాశం కూడా ఉంటుంది. అప్పుడే ఈ 5 గ్రామాలు అన్నవి తెలంగాణకు రావడానికి స్కోప్ ఉంటుంది. ఇంకా విద్యుత్ బకాయిలకు సంబంధించిన అంశం కూడా ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. దీనికి సంబంధించి కూడా ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు చెప్పండి. కొండల్, ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీలో ఏ అంశాలు ప్రధాన చర్చకొచ్చాయి? మెయిన్ టాపిక్స్ ఏంటి? ప్రధానంగా అంటే ఉద్యోగుల విభజనకు సంబంధించింది, తర్వాత 9th, 10th షెడ్యూల్లో ఉన్న అంశాలు ప్రధానంగా చర్చకొచ్చాయి. 9th షెడ్యూల్లో ఉన్న కార్పొరేషన్లకు సంబంధించి ఏపీ కూడా భాగం ఇవ్వాలి, వాటా ఇవ్వాలన్నది ఏపీ చాలా రోజుల నుంచి కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు 10th షెడ్యూల్లో ఉన్న సంస్థల్లో కూడా వాటా ఇవ్వాలన్నది ఆ డిమాండ్ కూడా చర్చకొచ్చింది. ఈ 2 అంశాలతో పాటు ఈ 5 గ్రామాలకు సంబంధించిన అంశం, విద్యుత్ బకాయిలకు సంబంధించిన అంశం కూడా చర్చకు వచ్చింది. అయితే విద్యుత్ బకాయిలకు సంబంధించి తెలంగాణకు 24,000 కోట్ల రూపాయలు తెలంగాణకు రావాల్సి ఉంది. అదే ఏపీకి కూడా 7,000 కోట్ల పైసలకు ఏపీకి కూడా తెలంగాణ చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఏపీకి తెలంగాణ ఇవ్వాల్సిన 7,000 కోట్లను తీసుకుంటూ మిగతా బ్యాలెన్స్ ను తెలంగాణకు ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈ చర్చల్లో తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది. దాన్ని సాధ్యమైనంత త్వరగా ఇచ్చేలా చూడాలని చెప్పి కూడా ఈ సమావేశంలో ఒక చర్చకు వచ్చిన అంశంగా ఉంది. అయితే వీటన్నిటి కూడా ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు దీంట్లో
అన్ని అంశాలపై చర్చ జరిగింది. దీనిపై ఇంకాస్త ముందుకెళ్లాలంటే ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ పరమైన అంశం కాబట్టి ఖచ్చితంగా దీంట్లో ఒక లెవెల్ గానే ముందుకెళ్లాల్సి ఉంటుంది. అధికారులతో కమిటీ ముందు కసరత్తు చేస్తుంది. దానికి అనుగుణంగానే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు రాజకీయ అంశాలు కూడా కొంత సెన్సిటివ్ ఇష్యూస్ గా ఉంటాయి. తెలంగాణకు ఏపీకి మధ్యన ఏ నిర్ణయం తీసుకున్నప్పుడు కూడా కొంత పొలిటికల్ గా కూడా ప్రభావితం చెందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశాలను కూడా రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ముఖ్యంగా మంత్రులతో ఒక కమిటీ ఉండబోతుంది. దాంట్లో ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా నిర్ణయాలు జరిగేలా ఒక చర్చల ద్వారా సామరస్యపూర్వక వాతావరణంలో జరిగే చర్చల ద్వారానే ఇవన్నీ సాధ్యమవుతాయి. కాబట్టి ఎక్కడ ఎవరికి ప్రభావితం చెందకుండా ఎక్కడ ఇలాంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రెండు కమిటీలను అటు మంత్రులతో కమిటీని ఇటు అధికారులతో కమిటీని వేయాలన్నది దీని ఉద్దేశంగా చెప్పవచ్చు. దానికి అనుగుణంగానే విద్యుత్ బకాయిలకు సంబంధించి కూడా సాధ్యమైనంత త్వరలోనే జరగాలి. ఈ రిటర్న్ రావాల్సిన అమౌంట్స్ రావాలన్నది కూడా తెలంగాణ ప్రభుత్వం ఏపీ ముందు అభిప్రాయం పెట్టడం జరిగింది. మొత్తానికైతే సమావేశం ముగిసింది. మరికొద్ది సేపట్లో ఏపీ ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు ఆ టీం అంతా ఏపీ టీం బయటికి రాబోతున్నారు. ఈ అంశాల్లో దీంట్లో ఖచ్చితంగా చెప్పాలంటే కొంతవరకు ఈ అంశాలు ఈ సమావేశం ముగిసింది కాబట్టి ఇక్కడనే చంద్రబాబు నాయుడు అండ్ టీం కు ఇక్కడనే డిన్నర్ ఏర్పాట్లను కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆ డిన్నర్ పూర్తి చేసుకున్న తర్వాత గానీ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్లబోతున్నారు. మొత్తానికైతే ఈ రోజు జరిగిన ఈ సమావేశంలో ఈ భేటీలో అయితే ఒక కీలక నిర్ణయాలనే తీసుకుందానని మనం భావించాల్సి ఉంటుంది. ఒక సామరస్యపూర్వక వాతావరణంలో ఈ సమావేశం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ రోజు నిర్ణయాలు రెండు కమిటీలు ఏర్పాటు చేయడం, దానికి అనుగుణంగానే ఏ అంశాలపైన చర్చించుకోవాలి, ఏ అంశాలను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలన్న దానికి అనుగుణంగానే అధికారులతో ఉన్నతాధికారులతో ఒక కమిటీ, మంత్రులతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పుడు అధికారికంగా కూడా బ్రీఫింగ్ ఇచ్చేందుకు ఇద్దరు సిఎస్లు చేత బ్రీఫింగ్ ఇస్తారన్న ఒక చర్చ జరుగుతుంది. మరి కాసేపటి దీనిపై కొంత క్లారిటీ రావాల్సింది. ఒకవేళ మంత్రులతో బ్రీఫింగ్ ఇస్తారా మీడియాకు, లేదంటే సిఎస్ అధికారులతో ఇస్తారన్న చూడాల్సి ఉంటుంది. ఈ 9th 10th షెడ్యూల్ సంబంధించి కార్పొరేషన్లకు హెడ్ క్వార్టర్స్ గా ఉన్న కార్పొరేషన్ సంబంధించిన ఆస్తులపైన కొంత చర్చ జరిగింది. ఎందుకంటే ఏపీకి సంబంధించి మాకు కూడా కొంత దీంట్లో వాటా రావాల్సిందన్న అభిప్రాయాన్ని ఏపీ వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో దీనికి అంగీకరించేది లేదు. ఎందుకంటే తెలంగాణకు సంబంధించి భూభాగంలో ఉన్న ఆస్తులు ఉన్నాయి కాబట్టి వీటిపై తెలంగాణకే పూర్తి హక్కులు ఉంటాయని చెప్పారు. ఇదే అంశాన్ని కూడా విభజన చట్టం, ఏపీ పునర్విభజన చట్టంలో కూడా ఇదే అంశం పేర్కొంది. ఏ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర భూభాగంలో ఉన్న కార్యాలయాలకు సంబంధించిన ఆస్తులే అనుకోండి, వాటికి ఆ రాష్ట్రంపైనే పూర్తి హక్కులు ఉంటాయని చెప్పి విభజన చట్టంలో పేర్కొన్న అంశం ఉంది. కాబట్టి దాన్నే తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించడం, దానికి అనుగుణంగానే మా నిర్ణయాలు కూడా ఉంటాయని చెప్పినట్టుగా తెలుస్తుంది. దీనిపై మరింత ముందుకు వెళ్లడానికైతే ఈ రెండు కమిటీలు వేయాలనేది ఒక ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చింది. దీనిపై అఫీషియల్ గా కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది.